జ్యోతిష్యవాణి ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. మన నిజ జీవితంలో ఎదుర్కొనే ఎన్నో సమస్యలకి జాతకంలో ఉండేటువంటి గ్రహ దోషాలే కారణం అంటూ ఆ గ్రహదోష నివారణ కొరకు ఎన్నో చక్కటి రెమెడీస్ని అలాగే దోష పరిహారార్థం ఎన్నో చక్కటి పరిష్కార మార్గాల్ని తెలియజేస్తున్నటువంటి ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, తెలుగు విశ్వవిద్యాలయ పూర్వ అధ్యాపకులు, అలాగే జ్యోతిష్య వైజ్ఞానిక సంస్థ ఆస్ట్రాలజికల్ రీసెర్చ్ సెంటర్ కార్యదర్శి శ్రీ వేమూరి సూర్యనారాయణ శర్మ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. జాతకాలకు సంబంధించి మీకు ఏమైనా సందేహాలున్నా, మీ జాతక దోష నివారణ కొరకు పరిహారాలు అలాగే రెమెడీస్ తెలుసుకోవాలనుకున్న స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి ఫోన్ చేసి వారితో మాట్లాడవచ్చు. నమస్కారం. ఎంతో మంది మీ దగ్గరికి వస్తూ ఉంటారు. ఎన్నో అంటే జాతకాలకు సంబంధించి వారికి ఉన్నటువంటి దోష నివారణార్థం ఎన్నో పరిష్కారాలను మీ దగ్గర తెలుసుకుంటూ ఉంటారు. జాతక దోష నివారణలో అంటే మానసిక పరిస్థితి కూడా మార్పు చేర్పులు చోటు చేసుకుంటుందంటారా? మానసిక పరిస్థితి తప్పకుండా వ్యక్తి యొక్క మానసిక పరిస్థితిని బట్టి అతని యొక్క భవిష్యత్తు కానీ, అంతకుముందు చేసిన పనులు కానీ, ఇప్పుడు చేసే పనులు కానీ, భూత భవిష్యత్ వర్తమానాలు మానసిక పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. ఈ మానసిక పరిస్థితికి కారణం చంద్రుడుగా మనకి చెప్పారు. అంటే చంద్రుడు ఎలా అయితే మూమెంటు అమావాస్య పూర్ణమికి ఎట్లాగే పెరుగుతూ తగ్గుతూ వస్తాడో, అలాగే ఈ మనిషి యొక్క మానసిక పరిస్థితి కూడా హెచ్చుతగ్గులు ఉండటము, పెరగటం, తగ్గటం ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి చంద్రుడు కనుక జాతకంలో చక్కగా ఉంటే, పూర్ణచంద్రుడు ఉన్నా లేకపోతే చంద్రుడు కనుక బలంగా ఉన్నా మానసిక పరిస్థితి స్టాండర్డ్గా ఉంటుంది. అమావాస్య జననము, అమావాస్య ముందర 4 రోజులు అంటే సుమారుగా ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య నాడు జననము, అలాగే శుక్ల పాడ్యమి, అలాగే శుక్ల పాడ్యమి నుంచి శుక్ల చవితి వరకు వచ్చే జన్మాలు ఏవైతే ఉంటాయో చంద్రుడు కొంచెం క్షీణంగా ఉంటాము, క్షీణచంద్రుడు ఉంటాము. కాబట్టి అలాగే జాతక చక్రంలో చూసుకుంటున్నప్పుడు వృశ్చిక రాశిలో చంద్రుడు ఉన్నప్పుడు జన్మం కావటము, అంటే విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ చంద్రుడు నీచలో ఉంటాడు. కాబట్టి ఇట్లాంటి జాతకులకి మానసిక పరిస్థితిని కొంచెం మనం ఎలివేట్ చేయాలి. మోరల్ బూస్టింగ్ అన్ని వాళ్ళు కనుకిస్తే, చంద్రుడు కనుక సరిగ్గా లేకపోతే వారి యొక్క జాతకంలో వారికి మోరల్ బూస్టింగ్ కనుకిస్తే వారి జీవితాలు, జాతకాలు సవ్యంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారు సార్. హలో. నమస్తే మేడం. నమస్కారం అండి. మీ పేరు? సూర్యబాబు మేడం. సూర్యబాబు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? విజయనగరం మేడం. మీ గురించే తెలుసుకోవాలనుకుంటున్నారా? అవును మేడం, నా గురించే. సరేనండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సూర్యబాబు గారు. 30 తేదీ 30 6వ నెల 6 1987 మేడం. 1987. ఏ సమయంలో పుట్టారండి? అంటే మేడం ఐడియా లేదండి. ఏ ఊర్లో పుట్టారు? విజయనగరం మేడం. సరేనండి, మీరు ఏ సమస్య గురించి అడగాలనుకుంటున్నారు? పొద్దున సాయంత్రం పుట్టింది? పొద్దునే ఉదయం సార్. నమస్తే సార్. నమస్తే. ఉదయం ఎప్పుడు సుమారుగా? అంటే సార్ మార్నింగ్ సార్. టైము ఎప్పుడు? మార్నింగ్ అంటే ఏకోజామున 5 అలాగవుతుంది సార్. వేకుజామున 5 గంటలకి. ఏం చేస్తున్నారు ప్రస్తుతం మీరు? చదువుతున్నాను సార్. డిగ్రీ ఫైనల్ ఇయర్ అవుతుంది. ఎప్పుడు జాబ్ వస్తుంది, ఎప్పుడు వివాహం అవుతుంది చెప్పండి సార్. 87? అవును సార్. ఎప్పుడు వివాహం వస్తుంది ఏంటో చెప్పండి సార్. మీరు డిగ్రీ ఎందుకు అంత లేట్గా చదువుతున్నారు? మధ్యలో ఎన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినాయి? అంటే కొద్దిగా ఆరోగ్యం బాగోలేదండి సార్. అదే సార్, ఎప్పుడు జాబ్ వస్తుంది, ఎప్పుడు వివాహం అవుతుంది చెప్పండి సార్. ఎటువైపు అవుతుందో వివాహం? జాబ్ కావాలా మీకు? ముందర మీకు ఇది కావాలి, పెళ్లి కావాలా? ముందు జాబ్ సార్. 2 కావాలి సార్. జాబ్ గురించి ఆలోచన చేయండి. జాబ్ గురించి మీరు కొంచెం తీవ్రంగా ప్రయత్నం చేస్తే కనుక గవర్నమెంట్ పరంగా జాబ్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. 2017 జనవరి లోపల మీరు ఉద్యోగ ప్రయత్నాలు తీవ్రంగా చేయండి. దాని తర్వాత పెళ్లి గురించి ఆలోచన చేయండి. మీరు ఒక రూబీను, ఎమరాల్డ్ ఈ 2 ఉంగరపురాళ్ళు ధరించండి. మీరు ఎట్లాగో మీరుండేది ఎక్కడ? శ్రీకాకుళం అన్నారా? విజయనగరం. విజయనగరం కాబట్టి మీ దగ్గరలో సూర్య దేవాలయం ఉంది కదా, అరసవెల్లిని దర్శనం చేసుకోండి వీలైనప్పుడల్లా. అలాగే సూర్య కవచం 1 పారాయణ చేయండి తప్పనిసరిగా, రోజుకో 11 సార్లు. ముందర ఉద్యోగ ప్రయత్నం తీవ్రంగా చేయండి. నమస్కారం. అలాగే సార్, చేతి రాత మన జాతకాన్ని తెలియజేస్తుందంటారా చెప్తారు కదా, అయితే మన హ్యాండ్ రైటింగ్ వల్ల మన జాతకం అనేది తెలుస్తుందంటారా? తెలుస్తుందమ్మా. ఎందుకంటే ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది పర్సన్ అని చెప్పి ఎట్లయితే అన్నామో, మనం రాసే రాతని బట్టి, అంటే గొలుసు కట్టు రాత రాసేవాళ్ళు పూర్వం, లేకపోతే లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేసి రైట్కి వెళ్ళిపోతుంది. మన మార్జిన్ లెఫ్ట్కి ఎంత వదిలిపెట్టాం, రైట్కి ఎంత వదిలిపెట్టాం. లెఫ్ట్కి వదిలిపెడితే కనుక పాస్ట్ అని చెప్పి తెలుసుకుంటాం. అంటే లెఫ్ట్కి వదిలిపెట్టే దాన్ని బట్టి పాస్ట్ లైఫ్ ఎలా ఉంది అని చెప్పి. అలాగే రైట్ వదిలిపెట్టే మార్జిన్ని బట్టి రాబోయే ఫ్యూచర్ ఎలా ఉంటుంది. ఈ రాసే రాతను బట్టి అక్షరాలు కొంచెం పైకి రాయటం, కిందకి రాయటం, కలిసి రాయటం, స్పేసింగ్ ఆఫ్ ది లెటర్స్, ఇవన్నీ మనకి గ్రాఫాలజీ అనే దాంట్లో వస్తుంది అన్నమాట.
దాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు. ఇక జ్యోతిష్యపరంగా చూసుకుంటున్నప్పుడు చంద్రుడు ఎవరైతే ఉన్నారో నాకు మన చంద్రుడు మానసిక పరిస్థితికి ఆయన చూపిస్తాడన్నాం. అలాగే ఇంట్యూషన్కి, అలాగే ఇమాజినేషన్కి, విజువలైజేషన్ అంటే కనుక నేను ఒక క్వశ్చన్ చదివాను, బాగా బట్టి పట్టేసింది మళ్ళీ రాయాలనేప్పటికీ రాయడం ఎలా రాయాలి అనేది నా మనసుకు తెలుస్తుంది. ఆ మనసుకు తెలియజేసేవాడు యొక్క మన చంద్రుడు అనమాట. అలాగే బుధుడు ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ అంటే దాదాపుగా 30 లైన్ల ఆన్సర్ మనం చదివాం. 30 లైన్ల ఆన్సర్లో ఎంత రాస్తే బాగుంటుంది అనేది ఆ ఇంటెలిజెన్స్ రావడానికి, రీజనింగ్ రావడానికి, రాసే స్కిల్స్ మొత్తం 30 లైన్లు చదివేంత ఓపిక ఎగ్జామినర్కి ఉండదు. కాబట్టి ప్రిసైజ్గా రాయాలి అనే తెలివితేటలు కలిగించేవాడు మనకి బుధుడు. అలాగే గుడ్ రైటింగ్ అంటే రైటింగ్లో ఎప్పుడు అక్షరం పైకి లేపాలి, ఎప్పుడు కిందకి దించాలి, స్పేసింగ్ ఎంత వదిలిపెట్టాలి అని తెలియజేసేవాడు మనకి సంబంధించిన వరకు గురువు. ఇట్లా ప్రతి గ్రహానికి సంబంధించినంత వరకు కొన్ని కారకత్వాలు ఇవ్వడం జరిగింది. దాన్ని గ్రాఫాలజీ అంటాం. గ్రాఫాలజీ సిగ్నేచర్ పెట్టే సిగ్నేచర్ని బట్టి మనిషి యొక్క జీవితం ఎలా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. దీనికి అనుబంధంగా మనం జ్యోతిష్యం కానీ లేకపోతే సంఖ్యాశాస్త్రం కానీ కనుక నేర్చుకుంటే ఆ విధంగానే తరగతులు త్వరలో మొదలెడుతున్నాం. ఈ రేపు మే 30వ తారీఖు నుంచి సంఖ్యాశాస్త్రము, గ్రాఫాలజీ, అలాగే సిగ్నేచరాలజీ, డ్రాయింగ్ స్కిల్స్ ఈ 4 సబ్జెక్ట్స్ మీద మనకి 30వ తేదీ నుంచి క్లాసెస్ ఉంటాయి. కాబట్టి దీంట్లో ఎవరైనా రావచ్చు. లేదండి మేము న్యూమరాలజీ నేర్చేసుకున్నామండి, ఓన్లీ గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, డ్రాయింగ్ అనాలిసిస్ ఈ 3 చెప్పాలంటే దానికి కూడా సపరేట్ తరగతులు ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే కుల, మత, ప్రాంత, వర్గ భేదాలు లేకుండా ఎవరైనా సరే సిగ్నేచరాలజీ, గ్రాఫాలజీ, డ్రాయింగ్ అనాలిసిస్, న్యూమరాలజీ క్లాసెస్కి అటెండ్ కావచ్చు. దాని ద్వారా వ్యక్తి భవిష్యత్తు మనం చెప్పేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి వివరాలని సంస్థలు తెలియజేస్తారు. ఎవరైనా నేర్చుకోవచ్చు. దీనికి కావాల్సిన తెలుగు చదవటం, రాయటం ఈ 2 కనుక వస్తే తప్పనిసరిగా మనం వచ్చిన వ్యక్తి యొక్క భవిష్యత్తు చెప్పి అతన్ని సరైన దారిలో నడిపించేందుకు మనం వారికి దారి చూపించే వాళ్ళం అవుతాం. కాబట్టి ఎవరైనా సరే ఈ సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. వివరాలని సంస్థలు తెలియజేస్తారు. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు సార్. హలో నమస్కారం అండి. వెంకటేశ్వరరావు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మీ గురించే తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి. చెప్పండి. మీ డేట్ ఆఫ్ బర్త్? 23/11/1965. 1967. 65. ఏ సమయంలో పుట్టారండి? నైట్ 12 తర్వాత. 12 తర్వాత. కరెక్ట్ టైం తెలుసా అండి? లేదండి, 11-12 మధ్యలో రాత్రి. సరేనండి. ఏ ఊర్లో పుట్టారు? చల్లపల్లి. సరే, మీరు ఏ సమస్య అడగాలనుకుంటున్నారు? సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు, వారికి తెలియచేయండి. చెప్పండి వెంకటేశ్వర గారు. అనురాధ నక్షత్రంలో ఉన్నారు కదా మీరు? స్థిరత్వం లేదు సార్. అమ్మా జీవితంలో ఏమీ లేదు సార్. ఓకే, ప్రస్తుతం ఏం చేస్తున్నారు మీరు? జాబ్ సూపర్వైజర్గా ఎక్కడ? అక్కడ చల్లపల్లి దగ్గర. అమ్మా చల్లపల్లి అక్కడే. అదే చల్లపల్లిలోనే ఏం చేస్తున్నారు సూపర్వైజర్గా? అంటే ఫ్యాక్టరీలోనా లేకపోతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్? ప్రస్తుతం రవి మహర్దశ మీకు అనుకూలంగా ఉంది. మరి స్థిరత్వం లేదంటే మీకు ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుందా? ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది. మీకు సంబంధించిన బిజినెస్ ఆలోచనలు కనుక ఏమైనా ఉంటే కనుక ప్రస్తుతం ఏల్నాడు సేల్ నడుస్తుంది కాబట్టి బిజినెస్ పరంగా మీరు ఆలోచనలు చేయవద్దు. మీకు సంబంధించినంత వరకు 2016 మార్చి తర్వాత బిజినెస్ పైన ఆలోచనలు అవన్నీ కొంచెం అనుకూలంగా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రవి మహర్దశ మీకు అనుకూలంగా ఉంటుంది. రూబీ ఒకటి ధారణ చేయండి. రవి సరిగ్గా లేడు మీ జాతక చక్రంలో. రూబీ ఒక 4 క్యారెట్స్ది మీరు ధరించండి. అలాగే సూర్య కవచం, ఇందాక చెప్పినట్టు సూర్య కవచం పారాయణ చేయండి. మీ దగ్గరలో సూర్య దేవాలయం కనుకుంటే దర్శనం చేయండి. లేకపోతే కనుక ఆవులకి నానబెట్టిన గోధుమలు తప్పనిసరిగా మీకు వీలైనప్పుడల్లా తినిపిస్తూ ఉండండి. మీకు అన్న ఎక్స్పెండిచర్ తగ్గటము, అలాగే ఒక స్థిరత్వం ఏర్పడటం అనేది వస్తుంది. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు సార్. హలో నమస్కారం అండి. మీ పేరు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మీ గురించి అడగాలనుకుంటున్నారా? మీ బాబు పేరే రాఘవేంద్ర. అబ్బాయి పేరు, డేట్ ఆఫ్ బర్త్ మరొకసారి చెప్పండి. 3/11/87. సరేనండి. ఏ టైంలో పుట్టాడు మీ అబ్బాయి? మధ్యాహ్నం 1:45.
1:45 మధ్యాహ్నం. ఏ ఊర్లో పుట్టాడండి? సంగారెడ్డి. సరేనండి, మీరు ఏ సమస్య అడగాలనుకుంటున్నారో సూర్యనారాయణ శర్మ గారికి వివరించండి. జాబ్ ఉత్తరాభాద నక్షత్రంలో ఉన్నారండి. రాహుకేతుల మధ్యలో గ్రహాలు ఉన్నాయి. రాహుకేతులకు సంబంధించినంత వరకు పెండెంట్ ఒకటి దొరుకుతుంది మీకు. సంస్థలో మీరు కాల్ చేయండి, ఆ పెండెంట్ ఒకటి ధరించండి. ఇతనికి దాదాపుగా 32వ సంవత్సరం వచ్చేంత వరకు ఈ పెండెంట్ ధరించాలి. రాహుకేతుల దోషం చాలా తీవ్రంగా ఉంది కాబట్టి మీరు ఉద్యోగపరంగా ప్రయత్నాలు అంటే కనుక ముందర రాహుకేతుల దోష నివారణ శ్రావణ మాసంలో సర్పశుద్ధ సహితంగా జరుగుతుంది, అది మీరు చేసుకోండి. ఉద్యోగపరంగా చేసే ప్రయత్నాల్లో ఈయనకు కావాల్సినంత వరకు జాతక చక్రం కనుక పరిశీలన చేస్తే 10వ ఇంట్లో ఉన్న శుక్రుడు శని అనుకూలంగా ఉండడం జరిగింది జాతక చక్రంలో. కాబట్టి 2015 సెప్టెంబర్ తర్వాత ఉద్యోగ అవకాశాలు కొంచెం మెరుగవుతాయి. ఈయనకు సంబంధించిన వరకు ఒక మంచి ఎమరాల్డ్, ఒక 4 to 6 క్యారెట్స్ ఎమరాల్డ్ ఒకటి ధారణ చేయండి. అలాగే విష్ణు దేవాలయం ఏదన్నా సరే మీరు దర్శనం చేసుకుని, మీ జన్మ నక్షత్రం ఉత్తరాభాద్ర అయింది కాబట్టి ఉత్తరాభాద్ర నక్షత్రం రోజున మీకు వీలైనంత వరకు విష్ణువుకి అభిషేకం అది చేయించండి. నమస్కారం. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు సార్. హలో. హలో, నమస్కారం అండి, మీ పేరు? అదే మా పాప పేరు మీద చూపిద్దామని అనుకుంటున్నామండి. చెప్పండి సార్, మీ అమ్మాయి పేరు? మా పాప పేరు పూజిత అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 28 సెప్టెంబర్ 2011. 2011. ఏ సమయంలో పుట్టిందండి పాప? మధ్యాహ్నం 2:21. 2:21 మధ్యాహ్నం. ఏ ఊర్లో పుట్టారు? ఏ ఊరండి? వెంకటగిరి, చిత్తూరు డిస్ట్రిక్ట్, నెల్లూరు డిస్ట్రిక్ట్. నెల్లూరు డిస్ట్రిక్ట్. సరేనండి. వెంకటగిరి. ఏ సమస్య గురించి అడగాలనుకుంటున్నారో సూర్యనారాయణ శర్మ గారికి వివరించండి. 28 సెప్టెంబర్ 2011 కదండి? అవునండి, 2011 సెప్టెంబర్ 28. అమ్మాయి పుట్టినప్పుడు ఏమైనా శాంతి విధానాలు అమలు చేశారా? బాలకృష్ణ దోషాలు కొన్ని ఉన్నాయి. ఒకటి చిన్నది పూజ చేయించాము, అప్పుడు మెడలో పేగు మెడలో వేసుకుని పుట్టింది అనేసి. ఓకే, దానికన్నీ సంబంధించి ఒక పూజ చేయించాము. ఏం చేయించారు? అంటే మామూలుగా శివుడి గుడిలో ఇట్లా చేయమన్నారు, చూపించాం. ప్లస్ పెంకలో నూనె పోసి చూడమన్నారు. ఓకే, ఆరోగ్యం ఎట్లుంది అమ్మాయిది? ఇది హలో, ఆరోగ్యం ఎట్లా ఉంది అమ్మాయిది ప్రస్తుతం? ఆరోగ్యం ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. అంటే చూస్తేనే కొంచెము స్మాల్ బ్లడ్ లో వైట్ బ్లడ్ సెల్స్ ఎక్కువైపోయి కొంచెం ఫీవర్ తగ్గకుండా రావడం ఇట్లా. ముందర ఆరోగ్య పరిస్థితి అమ్మాయికి మీకు 2016 మే వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. మీకు వీలైతే కనుక ఒకసారి సంస్థని సంప్రదించండి. మీరు పేగు మెడలో వేసుకుని కనపడితే నాలవేషిత జన్మ అంటారు. దానికి శాంతి విధానాలు చాలా శివుడి గుడిలో పూజ చేయించడం కాదు, మంచి శాంతి విధానం ఉన్నది. అలాగే దాంతోపాటుగా బాలకృష్ణ దోషాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. మీకు వీలైతే కనుక సంస్థలో సంప్రదించండి. పర్సనల్గా ఫోన్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని దానికి సంబంధించిన రెమెడీస్ చెప్పడం జరుగుతుంది. ఆరోగ్య పరిస్థితి మాత్రం జూన్ 2016 వరకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నమస్కారం. విన్నారు కదండి. సో జాతకాలకు సంబంధించి ఆ దోష నివారణార్థం పరిహార మార్గాలు తెలుసుకోవాలి అనుకుంటే మీరు సూర్యనారాయణ శర్మ గారిని నేరుగా సంప్రదించాలి అనుకుంటే వారి వ్యక్తిగత నెంబర్స్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వారిని సంప్రదించి మీకున్న జాతక సమస్యలకి పరిష్కారాలు తెలుసుకోండి. అలాగే మీ సంస్థలో నిర్వహించేటువంటి క్రతువు వివరాలు తెలియజేస్తారండి. ముందర సంస్థలోనమ్మ రేపు మే 31 నాడు సర్వకార్య సిద్ధి హోమం అని చెప్పి చేస్తున్నాం. అంటే ఎటువంటి సమస్యకైనా ఆ సర్వకార్య సిద్ధ హోమం అనేది ఉపయోగపడుతుంది. ముందుగా మీ యొక్క జాతక చక్ర పరిశీలన చేసిన తర్వాత మీ సమస్యకి పరిష్కారంగా ఎటువంటి యంత్రం అయితే మీకు సూట్ అవుతుందో ఆ యంత్రం ఆ రోజున పూజ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సర్వకార్య సిద్ధి హోమంలో ఎటువంటి సమస్య ఉన్నా సరే, వివాహపరంగా కానీ, లేకపోతే ఆర్థిక పరంగా కానీ, లేకపోతే భూ సంబంధమైన సమస్యలు కానీ ఏ ఉన్నా సరే మీ యొక్క పేర్లు నమోదు చేసుకున్న తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అది కనిపిస్తే మీ వ్యక్తిగత జాతకానికి ఏదైతే సరిపోతుందో దాని యొక్క యంత్రాన్ని మీకు ఇచ్చి ఆ యంత్రం ఆ రోజున పూజ చేసి హోమం అయిన తర్వాత మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ పేర్లు నమోదు చేసుకోవడానికి సంస్థని సంప్రదించండి. అలాగే వివాహపరంగా కుజదోషము, శుక్రదోషము ఉన్న జాతకాలు కొన్ని ఉంటాయి. అష్టమంలో శుక్రుడున్నా, అలాగే షష్టంలో శుక్రుడున్నా, అష్టమంలో కుజుడున్నా, షష్టంలో అంటే 6వ ఇంట్లో, 4వ ఇంట్లో, 2వ ఇంట్లో, 12వ ఇంట్లో కుజుడున్నా ఈ యొక్క వివాహం ఆలస్యం అవటము, అలాగే అష్టమంలో రాహు ఉన్నా, అష్టమంలో రవి బుధులున్నా ఇట్లాంటి వాటిల్లో వివాహాలు ఆలస్యం అవుతుంటాయి. కాబట్టి వివాహ ఆలస్యానికి వివాహం అంతే కొంతమందికి పెళ్ళంటే కొంతమంది విముఖత ఉంటుంది, ఆ తర్వాత చేసుకుందాంలే అని చెప్పి అట్లాంటి ఉన్న వాళ్ళకి భృగు పాశుపత హోమము, వివాహ పాశుపత అభిషేకం అనేది రేపు జూన్ 7వ తారీఖు ఆదివారం చేయటం జరుగుతుంది. కాబట్టి ఈ 2 కార్యక్రమాల్లో పాల్గొని మీ యొక్క పేర్లు నమోదు చేసుకోవాలనే సంస్థలో సంప్రదించండి. చాలా విశేషమైన హోమాలు,
దీని మూలకంగా సర్వకార్య సిద్ధ హోమం ఏదైతే చెప్పామో ఎటువంటి సమస్యకైనా పరిష్కారంగా 9 గ్రహాలకి ఆ రోజున ఆవాహన చేయటం, పూజ చేయటం, హోమం చేయటం, అలాగే మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి మీ సమస్యకి తగిన యంత్రం, కస్టమైజ్డ్ యంత్రం, అంతే తప్పితే అందరికీ ఒకటే ఇయటం అనేది సంప్రదాయం కాదు. కాబట్టి మీ జాతకాలకు సరిపడే యంత్రం మీకు ఇయటం జరుగుతుంది. కాబట్టి మీ పేర్లు నమోదు చేసుకున్న తర్వాత మీ గోత్రము, పేరు, అలాగే నక్షత్రం నమోదు చేసుకున్న తర్వాత మీ యొక్క వ్యక్తిగత జాతక పరిశీలన చేసిన తర్వాత మాత్రమే ఆ యంత్రం ఇయటం జరుగుతుంది మీ సమస్యకి తగ్గట్టుగా. కాబట్టి 31 నాడు ఈ సర్వకార్య సిద్ధి హోమం, అలాగే జూన్ 7వ తారీఖు మాత్రం ఈ యొక్క భృగు పాశుపత హోమము, అలాగే కన్యా పాశుపతం, అలాగే వర పాశుపత అభిషేకం ఈ 2 చేయటం జరుగుతుంది. వివరాలని సంస్థలు తెలియజేస్తారు. అలాగే మే 30వ తారీఖు నుంచి మనకి గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, అలాగే ఈ యొక్క డ్రాయింగ్ ఎనాలిసిస్, న్యూమరాలజీ క్లాసెస్ చేయటం జరుగుతుంది. కాబట్టి ఆ వివరాలని సంస్థలు తెలియజేస్తారు. విన్నారు కదండి. సో మీరు సూర్యనారాయణ శర్మ గారిని నేరుగా సంప్రదించాలనుకున్నా, లేదా 31 మేన నిర్వహించబోయే సర్వకార్య సిద్ధి హోమంలో పాల్పంచుకోవాలనుకున్నా, లేదా 7వ తారీఖు జూన్ నిర్వహించేటువంటి భృగు పాశుపత హోమంలో మీరు పాల్పంచుకోవాలనుకున్నా, వారి వ్యక్తిగత నెంబర్స్కి ఫోన్ చేసి వారిని సంప్రదించి ఈ హోమంలో ఏ విధంగా పాల్గొనాలో మీరు కూడా తెలుసుకోవచ్చు. అలాగే మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో, నా పేరు సుశీల అండి, వరంగల్ నుంచి మాట్లాడుతున్నా. సుశీల్ గారు, మీ గురించే తెలుసుకోవాలనుకుంటున్నారా? మా హస్బెండ్ గురించి, మా వారి గురించి తెలుసుకోవాలనుకున్నా. మా బాబు గురించి అండి. ఆయన పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. ఆయన పేరు శ్రీధర్ రాజు. శ్రీధర్ రాజు 1965 పౌర్ణమి రోజు అండి. డేట్ ఏ నెల, ఏ తేదీ అనేవి తెలియదండి? నవంబర్ అండి. నవంబర్ ఎన్నో తేదీ? డేట్ లేదండి, కాకపోతే కార్తీక పౌర్ణమి అని చెప్తే విన్నాము. అమ్మా, కార్తీక పౌర్ణమి అంటే పంచాంగం చూసి చేసుకోవాల్సి వస్తుందమ్మా. దయచేసి మీరు ఆఫీస్కి కాల్ చేయండి. చేస్తే కనుక డేట్, టైము, ప్లేస్ 3 ఇవ్వండి. ఇస్తే కనుక దానికి మీ సమస్య దగ్గర పరిష్కారం చెప్పేందుకు అవకాశం ఉంటుందమ్మా. అలాగే మీ సంస్థలో తయారు చేసేటువంటి దైవిక వస్తువుల గురించి ఒకసారి ప్రేక్షకులకు తెలియజేస్తారు. అమ్మ, రాహుకేతుల దోషానికి సంబంధించినంత వరకు ఒక ప్రత్యేకమైన పెండెంట్ రూపొందించడం జరిగింది. రాహుకేతువుకి ప్రతీకగా ఉన్న 2 సర్పాలు వెండితో చేసి దాని మధ్యలో గోమేధికము, అలాగే వైఢూర్యం, క్యాట్స్ అయ్యి గోమేధికం 2 పొదిగి దాన్ని కాశీలో పూజ చేసిన తర్వాత వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి మళ్ళీ తిరిగి వాటిని పూజ చేసి వాళ్ళకి అందజేయటం జరుగుతుంది. కాబట్టి దీని మూలంగా వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి ఆ పెండెంట్ ఎన్ని రోజులు ధరించాలని చెప్పడం జరుగుతుంది. ఇందాక కాలర్ ఫోన్ చేసినప్పుడు 32వ సంవత్సరం వరకు ధరించాలి. ఎందుకంటే ఆ కాలసర్పదోషం చాలా తీవ్రంగా ఉంది అతని జాతకంలో. కాబట్టి అటువంటి జాతకాలు పరిశీలన చేసిన తర్వాత మాత్రం ఆ పెండెంట్ ఇచ్చడం జరుగుతుంది. కాబట్టి ఇది దైవిక వస్తువుగా మనం భావిస్తున్నాము. ఎందుకంటే అది దైవిక వస్తువు. ఎందుకంటే రాహుకేతుకు సంబంధించినంత వరకు కాలసర్పదోషం చాలా తీవ్రంగా ఉంటుంది. దాన్ని కనుక పరిహారం చేసుకుంటే యోగంగా మారుతుంది. అదే కాలసర్పదోషంలో వ్యక్తిగత జాతకంలో కనుకుంటే వాళ్ళు ప్రైమ్ మినిస్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, మంచి సినిమా యాక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఉద్యోగం రాదు అనుకుంటే కాలసర్పదోషంలో ఆ యోగంగా మారి వారికి ఉద్యోగం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఆ దోషాన్ని మనం మార్చుకుని, ఆ తీవ్రత తగ్గించుకుని యోగంగా మార్చుకునేందుకు ఈ పెండెంట్ ఉపయోగపడుతుంది. కాబట్టి సంస్థలు దాని యొక్క వివరాలు తెలియజేస్తారు. కాబట్టి ఈ పెండెంట్ ధరించడం ద్వారా రాహుకేతు యొక్క దోషము, అలాగే సర్పదోషము, పంచమంలో రాహుకేతు ఉంటే సంతానపరంగా ఇబ్బందులు కలుగుతుంటాయి. ఆ దోషాలు తొలగడానికి భార్యాభర్తలు ఇద్దరు ధరించాలి. కాబట్టి మీ యొక్క జాతకాల పరిశీలన చేసుకుంటే మాత్రం దాన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వివరాలని సంస్థలు తెలియజేస్తారు. అలాగే కుజదోషం పోవటానికి ప్రత్యేకమైన పెండెంట్గా రూపొందించడం జరిగింది. దాని వివరాలు కూడా సంస్థలు తెలియజేస్తారు. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు సార్. హలో, నమస్తే మేడం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు రంగమల్లేశ్వరి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? కరీంనగర్. కరీంనగర్. మీ గురించే తెలుసుకోవాలనుకుంటున్నారా? అవును మేడం, నా గురించి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/24/1982. 1982. అమ్మా, మీరు డేట్, మంత్ రివర్స్లో చెప్పినట్టున్నారు. ఒకసారి చూడండి. 24/5/1982 అనుకుంటా కదా? అవును మేడం. 5th month 24/1982 మండే ఈవినింగ్ 7:20 మేడం. సాయంత్రం 7:20 ఏ ఊర్లో పుట్టారు? అవుట్పిల్లని గన్నవరం తాలూకా, కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా. ఓకేనమ్మా, మీరు ఏ సమస్య గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో ఒక్కసారి సూర్యనారాయణ శర్మ గారికి వివరించండి. అమ్మా, చెప్పండి అమ్మా, ఏం కావాలి మీకు దీంట్లో? గురుగారు నమస్తే అండి. నమస్తే అమ్మా. జాబ్ గురించి సార్, నేను Group 2 ప్రిపేర్ అవుతున్నా, దాని గురించి. ఓకేనమ్మా, జాబ్ పరంగా మీకున్న చిన్న అడ్డంకులు ఉన్నాయి. ఆ అడ్డంకులు తొలగడానికి మీకు వీలైనంత వరకు మీకు గవర్నమెంట్ పరంగా జాబ్ రావాలని చెప్పి మీరు కొంచెం తీవ్రంగా ప్రయత్నం చేయండి.
2015 అక్టోబర్ లోపల మీకు ఏమైనా ఎగ్జామ్స్ ఉన్నాయమ్మా? అంటే ఇంకా నోటిఫికేషన్ ఇస్తారు సార్, జూన్లో ఇస్తారు. ఇంకా ఓకే ఓకే, అక్టోబర్ వరకు మీకు బాగానే ఉందమ్మా. అది ఆ విధంగా ప్రయత్నం చేయండి. ఒకటి మీకు సంబంధించినందుకు, మీ వ్యక్తిగత జాతకానికి సంబంధించిన వరకు ఒక ఎల్లో సఫైర్ ఒకటి వేసుకోండి. ఎల్లో సఫైర్ వేసుకోవడం ద్వారా మీకు అంటే కనకపుష్యరాగం అంటాము, ఆ కనకపుష్యరాగం ఒకటి వేసుకోండి. అలాగే ఆదిత్య నామాలు ఉంటాయి, 12 ద్వాదశ నామాలు ఉంటాయి సూర్యుడికి. ఆ ద్వాదశ నామాలు రోజు 108 సార్లు చేయండి. అలాగే ఆవులకి గోధుమలు ప్లస్ తోటకూర 2 కలిపి మీరు ఇన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మీరు వాళ్ళకి పెడుతూ ఉండండి. ఏ అమ్మవారి దేవాలయానికైనా ప్రతిరోజు వెళ్ళటం కానీ, లేకపోతే కనీసం శుక్రవారం నాడు వెళ్ళి అభిషేకం చేయించడం కానీ చేయండమ్మా. మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు సార్. హలో హలో హలో, నమస్కారం అమ్మా, మీ పేరు? నాగమణి అండి. నాగమణి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మాధవరం నుంచి అండి, తూర్పుగోదావరి జిల్లా అండి. సరే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ గురించేనా? మా అమ్మాయి గురించి అండి. అమ్మాయి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3వ తారీఖు అండి. 3వ తారీఖు 7వ నెల 7వ నెల 99. 1999. ఏ సమయంలో పుట్టారమ్మా? శనివారం తెల్లవారితే ఆదివారం అనగండి 2:23 తెల్లవారితే ఆదివారం అనగానండి 2:23. ఏ ఊర్లో పుట్టారు? అదేంటి అమ్మాయికి అండి బ్రేకప్ అవుతున్న సార్ ఉన్నారు శర్మ గారు చెప్పారండి. ఒకసారి ఇలా కనబడుతుందండి. ఏంటమ్మా చదివించాలని మేము అనుకుంటున్నామండి. మ్యారేజ్కి ఎప్పుడు మంచి టైమో సరే తండ్రి పోగలరు అంటున్నారండి. అమ్మ ఒక్క నిమిషం అమ్మా. నాగమణి గారు, ఇంట్లో సమస్యలు. నాగమణి గారు, అమ్మా మీరు ఏ సమస్య గురించి అడగాలనుకుంటున్నారు సూర్యనారాయణ శర్మ గారికి కాస్త వివరంగా చెప్పండి. ఈ అమ్మాయికి అండి చదివించాలని మేము అనుకుంటున్నామండి. ఓకే, బ్రేకప్ అవ్వేలా కనబడుతుందండి. అమ్మా కానీ మ్యారేజ్ కూడా ఎప్పుడు మంచి టైం అయితే అప్పుడే చేస్తామండి. 18 తర్వాత అయితే 18 తర్వాత అండి. అమ్మా 99లో పుట్టిన అమ్మాయికి మ్యారేజ్ ఇప్పుడు ఏంటమ్మా? ఏంటండి 99లో కదా పుట్టింది? 99లోనండి. 99లో పుట్టిన అమ్మాయికి మ్యారేజ్ ఎందుకమ్మా? ఇప్పుడు మీరు ముందర చదువు గురించి ప్రయత్నాలు చేయండి. అమ్మాయికి 2022 వరకు బ్రేకప్ సరేనమ్మా, 2022 వరకు అమ్మాయికి చదువు బాగా ఉన్నది. అమ్మాయికి ఒక రూబీను కనకపుష్యరాగం 2 కలిపి వేయండి. అమ్మాయి బాగా చదువుకునేందుకు అవకాశాలు ఉంటే, మీకు ఇంకేమైనా డౌట్లు కనుకుంటే, సందేహాలు కనుకుంటే వ్యక్తిగతంగా సంప్రదించండి. ఫోన్ అపాయింట్మెంట్ తీసుకుని దాని పరంగా మీకు ఎవరేం చెప్పారనేది వదిలేసేసేయండి. మీకేం కావాలో సమస్య చెప్పండి, ఆ సమస్యకి తగిన పరిష్కారం నేను చెప్పడం జరుగుతుంది. మొబైల్ అపాయింట్మెంట్ కానీ పర్సనల్ అపాయింట్మెంట్ కానీ తీసుకోండి. ఎవరైనా సరే మీకు సమస్యకి పరిష్కారం కావాలంటే మొబైల్ అపాయింట్మెంట్ కానీ, లేకపోతే మీకు స్కైప్లో అడ్రస్ ఉంటుంది గ్రహవాణి అని చెప్పి మీరు యాడ్ చేసుకుని దాంట్లో సంప్రదించండి. GRAHAVANI గ్రహవాణి, ఈ స్కైప్లో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని కనుక మీరు సంప్రదిస్తే కనుక స్కైప్ అపాయింట్మెంట్ కానీ లేకపోతే మొబైల్ అపాయింట్మెంట్ కానీ తీసుకుని మీ యొక్క జాతకాన్ని డిస్కస్ చేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి సమస్యలు ఏమైనా ఉంటే వ్యక్తిగతంగా సంప్రదిస్తేనే దాని యొక్క పరిష్కారం అనేది లభించడం జరుగుతుంది. నమస్కారం. అలాగే మీరు నిర్వహించేటువంటి క్రతువుల గురించి, శిక్షణ తరగతుల గురించి మరొకసారి ప్రేక్షకులకు తెలియజేస్తారు. ముఖ్యంగా రేపు 31వ తారీఖు సర్వకార్య సిద్ధి హోమం అనేది వ్యక్తిగత జాతకాలను అనుసరించి వారి వారి సమస్యలకు తగ్గట్టుగా యంత్రం రాసి లిఖించి చేత్తో ఆ యంత్రాన్ని ఆ రోజున పూజ చేసి వాళ్ళే స్వయంగా పూజ చేసుకుని వాళ్ళకి ఆ యంత్రంకి సంబంధించిన పూజ, అలాగే 9 గ్రహాలకి సంబంధించిన అనుష్ఠానం అది చేసి ఆ రోజున 9 గ్రహాలకి హోమం చేయటం అవన్నీ చేసి వారికి అందజేయడం జరుగుతుంది. వ్యక్తిగత జాతకంలో వారి సమస్యకు తగ్గట్టుగా ఎటువంటి యంత్రం ఇస్తే సరిపోతుంది అని పరిశీలన చేసిన తర్వాత ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి సమస్యకైనా భూతగాదాలు కానీ, భార్యాభర్తల మధ్య విభేదాలు కానీ, ఆస్తిపరమైన ఇబ్బందులు కానీ, ఏ సమస్య ఉన్నా సరే మీ వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి ఆ యొక్క సమస్యకు తగ్గిన యంత్రం అనేది ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకంతో సంప్రదిస్తే కనుక మీరు పేర్లు నమోదు చేసుకున్న తర్వాత మాత్రమే, ముందర మాకు ఏం చేయాలో చెప్పండి అంటే మాత్రం అది వీలు కాదు. మీరు పేర్లు నమోదు చేసుకున్న తర్వాత మీ జాతక చక్ర పరిశీలన చేసిన తర్వాత మాత్రమే యంత్రం అనేది మీకు ఇవ్వటం జరుగుతుంది. ఆ రోజున వచ్చి పూజ చేసుకుని దాన్ని మీరు ధరించవచ్చు. అలాగే మే 31 సర్వకార్య సిద్ధి హోమం, జూన్ 7వ తారీఖు నాడు వివాహపరంగా సప్తమంలో శుక్రుడు కానీ, సప్తమంలో రాహు కానీ, సప్తమంలో కుజుడు కానీ, అలాగే సప్తమంలో రవి బుధులు కానీ, అష్టమంలో శుక్రుడు కానీ ఇట్లా కనుకుంటే భృగు పాశుపత హోమము వివాహపరమైన సమస్య తొలగడానికి వివాహ పాశుపత అభిషేకం 2 చేయడం జరుగుతుంది. కాబట్టి విశేషంగా ఆలస్య వివాహం అయిన వాళ్ళు,
కాబట్టి ఆలస్య వివాహం అంటే వివాహానికి విముఖత చూపించేవాళ్ళు, ఇవాళ వద్దు తర్వాత చేసుకుందాం, ఒక 6 నెలల తర్వాత చేసుకుందాం అనుకునే వాళ్ళకి అష్టమంలో శుక్రుడున్న శుక్రదోషం పోవడానికి, కుజదోషం పోవడానికి ఈ భృగుపాస్పద హోమం అనేది రేపు జూన్ 7వ తారీఖు చేయడం జరుగుతుంది. అలాగే మే 30 నుంచి గ్రాఫాలజీ, న్యూమరాలజీ, సిగ్నేచరాలజీ, డ్రాయింగ్ అనాలిసిస్ మీద విడివిడిగా తరగతులు నిర్వహించడం జరుగుతుంది. ఏది కావాలంటే అది న్యూమరాలజీ వరకు కావాలంటే న్యూమరాలజీ ఒకటే నేర్చుకోవాలని న్యూమరాలజీ నేర్చుకోవచ్చు, లేదా న్యూమరాలజీ, సిగ్నేచరాలజీ, గ్రాఫాలజీ అవన్నీ నేర్చుకోవాలి, అవి నేర్చుకోవచ్చు. కాబట్టి ఈ సంఖ్యాశాస్త్ర తరగతులు, గ్రాఫాలజీ తరగతులు 35 నుంచి ప్రారంభమవుతున్నాయి. వివరాలని సంస్థలు తెలియజేయడం జరుగుతుంది. దీనికి ఎటువంటి విద్యార్హత లేదు, తెలుగు చదవటం రాయటం వస్తే చాలు. చాలా చక్కగా వివరించారండి. ఈనాటి గ్రహవాణి కార్యక్రమంలో ప్రేక్షకులు అడిగేటువంటి జాతక సందేహాలకి కూడా చక్కటి రెమెడీస్ని తెలియజేశారు. ప్రేక్షకులందరి తరఫున కూడా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఈనాటి గ్రహవాణి ప్రత్యక్ష ప్రసారం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. గ్రహవాణి జ్యోతిషాలయం 1-1-230/6/B, ఆంధ్ర బ్యాంక్ ప్రక్కన, చిక్కడపల్లి, హైదరాబాద్. ఫోన్ నంబర్ 04064292000, సెల్ నంబర్ 9002168666, ఈమెయిల్ simpremedy@gmail.com.